టైటానిక్ మునిగిన 100 ఇయర్స్ తర్వాత సేమ్ టైటానిక్ లాగే ఒక పెద్ద షిప్ మునిగిపోయింది. ఎందుకంటే షిప్ కెప్టెన్ తమ గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేయడానికి పోయాడు కాబట్టి. షిప్ పేరు కోస్టా కాన్కార్డియా 7 days ట్రిప్ కి స్టార్ట్ అయింది. ఈ షిప్ కెప్టెన్ ఫ్రాన్సిస్కో అండ్ గర్ల్ ఫ్రెండ్ డామినికా ఆ రోజు ఆ షిప్ లో ఉంది. 4000 మంది ఆ షిప్ లో ఉన్నారు. స్టార్టింగ్ 1.5 hours చాలా బాగానే వెళ్తుంది. కెప్టెన్ ఏమో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తమ గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేద్దామని ఒక ఐలాండ్ అందంగా ఉండడం చూసి దగ్గర నుంచి వెళ్దామని షిప్ దారి నుంచి డైవర్ట్ అయ్యాడు. కరెక్ట్ గా అప్పుడే సముద్రం లోపల ఉన్న ఐస్ బర్గ్ తో షిప్ ఢీ కొట్టుకొని షిప్ లోని కింద భాగం బ్రేక్ అయింది. మెల్లగా సముద్రంలోకి మునుగుతుండగా షిప్ లో జనాలు పానిక్ అయిపోయారు. ఈ కెప్టెన్ ఏమో జనాల్ని కాపాడేది కాకుండా రెస్క్యూ వాళ్ళతో పారిపోయాడు. షిప్ లోని చాలా మందిని రెస్క్యూ చేశారు. కానీ 35 members చనిపోయారు. ఆ షిప్ కాస్ట్ 5000 crores. కానీ మునిగిపోయిన ఆ షిప్ ని సముద్రంలో నుంచి తీయడానికి 17,000 కోట్లు ఖర్చు అయ్యిందంట. ఆ కెప్టెన్ కి 16 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కానీ గర్ల్ ఫ్రెండ్ నే ఫ్రీగా వదిలేసినారు.